హైదరాబాద్లో రిజిస్టర్డ్ డైటీషియన్ దీప్తి హర్కర్ ఆధ్వర్యంలో టాలెంట్ కనెక్ట్ నిర్వహించారు. న్యూట్రీ హెల్త్ ఫౌండేషన్ హైదరాబాద్లోని సెయింట్ ఫ్రాన్సిస్ కాలేజ్ ఫర్ ఉమెన్ సహకారంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ప్రముఖ నిపుణులు పాల్గొని పోషకాహార విద్యార్థులు, యువ పట్టభద్రులతో ప్రత్యక్షంగా సంభాషించారు. ఆరోగ్య సంరక్షణ, పరిశోధన, పరిశ్రమ, ప్రివెంటివ్ హెల్త్ రంగాలలో పోషకాహార నిపుణులకు లభించే కొత్త అవకాశాలపై తమ అనుభవాలను పంచుకున్నారు నిపుణులు. ఆరోగ్య రంగ నిపుణులు, డైటీషియన్స్ మధ్య సమన్వయాన్ని మరింత బలోపేతం చేయాల్సిన అవసరాన్ని దీప్తి హర్కర్ వివరించారు. ఇండస్ట్రీలో ఫార్మస్యూటికల్ ఇండస్ట్రీ డైటీషియన్స్కి ఎలాంటి జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయనే దాని గురించి వాళ్ళకి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాము. వాళ్ళకి ఏదైనా డౌట్స్ ఉంటే దాన్ని క్లారిఫై చేయడం రావడం జరిగింది. ఇది ఎలా జరిగిందంటే న్యూట్రీ హెల్త్ ఫౌండేషన్ అని చెప్పేసి డాక్టర్ దీప్తి మేడం గారు ఆధ్వర్యంలో ఉంటుంది. మేడం గారు తీసుకురావడం జరిగింది. ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉన్న స్టూడెంట్స్కి ఫార్మస్యూటికల్ న్యూట్రిషనల్ ఇండస్ట్రీలో వాళ్ళ డైటీషియన్ కోర్సెస్ కంప్లీట్ అయిన తర్వాత ఏ డిపార్ట్మెంట్స్లో వాళ్ళకి ఆపర్చునిటీస్ ఉంటాయి. అండ్ అపార్ట్ ఫ్రమ్ హాస్పిటల్స్లో పనిచేసే దాంతో పాటు ఇండస్ట్రీలో అంటే కమర్షియలైజేషన్ ఇండియాలో ఎక్కువ ఉన్న ఈ సమయంలో అందులో ఇంటర్నెట్ ఇవన్నీ రావడం జరిగిన తర్వాత మనకు ఈవెన్ న్యూట్రిషన్ మీద చాలా అవేర్నెస్ వస్తూ ఉంది. అంటే ముందరంటే అంత అవేర్నెస్ లేదు, కానీ కొద్దిగా డబ్బున్న వాళ్ళకే న్యూట్రిషన్ అన్న ఒక బిలీఫ్ ఉన్న టైంలో ఇప్పుడు ఏంటంటే న్యూట్రిషన్ అన్నది చాలా చాలా ఇంపార్టెంట్. అంటే పల్లెటూరులో ఉన్న వాళ్ళకి అర్థం నానర్థం అన్ని దగ్గర. సో ఇలాంటి అవేర్నెస్ వస్తున్న ఈ సమయంలో కాలేజ్ నుంచి బయటకు వస్తున్నటువంటి స్టూడెంట్స్కి ఇండస్ట్రీ ఏ విధంగా ఫంక్షన్ అవుతుంది, ఇండస్ట్రీ నుంచి ఏ విధంగా చాలా మంది జనాలకి న్యూట్రిషన్ రిలేటెడ్. I would like to congratulate Nutri Health Foundation and the department for conducting this career fair program for our final year students in nutrition. This session has been eye-opener for most of our students who are actually not very sure what opportunities they have got. This session is going to help them learn the different pathways that they can look into for a brighter future. I would like to thank our management, HOD and Nutri Health Foundation for collaborating with us and conducting this event. For conducting this mentorship program, we would also like to thank Dr. Deepthi Hakkar ma'am for conducting engaging and interactive sessions and boosting our communication skills and confidence and developing our professional skills.